మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏప్రిల్ 2025 మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టచ్చు, ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే ఏప్రిల్ మాసంలో రవి ఏప్రిల్ 13 వరకు అంటే ఇక్కడ మనకి మీనంలో ఉండి తర్వాత మేషంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు కర్కాటకంలోను, బుధుడు ఏప్రిల్ 8 నుండి ఆయన వక్రం అనే ఆఖరై మళ్ళీ మీనంలోనే ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. గురువు వృషభంలోను, శుక్రుడు ఏప్రిల్ 13 వక్ర త్యాగం పొంది తర్వాత కూడా ఈయన అక్కడ మీనంలో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత శని భగవానుడు వచ్చి మీనరాశిలో సంచారం, రాహువు మీనంలోను, అలాగే కేతువు వచ్చి కన్యలోను మనకి ఈ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ మాసంలో జన్మలో యొక్క కుజుని యొక్క సంచారము, అలాగే దశమ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉండడం, వీటి ప్రభావం అంటే వ్యయస్థానంలో గురువు, ఇవన్నీ కూడా సామాన్య ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ మాస ప్రారంభం నుండి కూడా శని భగవానుడు దశమంలో సంచారం చేస్తున్నాడో కంటక శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకి ఆరంభం అవుతోంది. అలాగే ముఖ్యంగా వృత్తి పరంగా కానీ చూసుకుంటే చేసే ఉద్యోగాల్లో వాటిలో చిన్న చిన్న సమస్యలు అనేవి ఈ కంటక శని యొక్క ప్రభావం వల్ల నెమ్మదిగా మొదలవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఆయన ఇలా మారిన వెంటనే ఒకేసారి రాకపోవచ్చు, కానీ నెమ్మదిగా చిన్నగా ఆ మార్పులు అనేవి వస్తాయి. కాబట్టి ఈ వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఏదైనా సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఒక దాని మీద మీ సిగ్నేచర్ అవసరము, కంపల్సరీ పెట్టాలి, ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటిల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించుకొని మీ అభిప్రాయాలను కానీ మీ యొక్క సంతకాలను కానీ వాటిని పెట్టడం అనేది చేసుకోండి. అలాగే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు, క్రయ విక్రయాలు ఇవన్నీ చేస్తారో వీటిల్లో కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులు, రాజకీయపరంగా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే భార్యాభర్త విషయాల్లో గత మాసంలో పోల్చుకున్నా లేదా కొంతకాలంగా ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అవి ఈ మాసంలో తొలగడం అనేది జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఈ ఏదైతే రవి దశమ స్థానంలో ఉన్నాడో అంటే ఏప్రిల్ 13 వరకు ఉంటారు కాబట్టి ప్రథమ భాగం అంతా అంటే మాస ప్రథమ భాగం అంతా కూడా రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉండడం, తదనంతరం కూడా ఆయన లాభస్థానంలోకి వస్తాడు కాబట్టి రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ముఖ్యమైన వ్యక్తుల్ని వాళ్ళని కలుసుకుంటారు, సమాజంలో ఉన్నత వ్యక్తుల్ని కలుసుకుంటారు. అలాగే సమాజంలో ఉండే విద్యకు సంబంధించి వాటిల్లో వ్యక్తుల్ని, అలాగే మీకు ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం, ఇష్టాగోష్ఠులు జరపడం, ఆ యొక్క చర్చల్లో సఫలీకృతం అవ్వడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఆ సఫలీకృతం అవ్వడానికి, చర్చలో ప్రారంభం అవ్వడానికి మధ్యలో ఉండే పరిస్థితి ఏదైతే ఉందో కాస్త ఆ సమయంలో మానసిక ఒత్తిడికి గురి అవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త మానసిక ప్రశాంతత కోసం ఇక మెడిటేషన్, యోగా ఇలాంటివి చేయడం అనేది ముఖ్యం. అలాగే ప్రయాణాల్లో అలసట, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆల్రెడీ అనారోగ్య సమస్యలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు అవి చేయడంలో కానీ లేకపోతే ఏదైనా ఇంట్లో శుభ కార్యక్రమాల్లో కానీ ఇక్కడ సంతోషకరమైన వాతావరణం ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే స్థిరాస్తులు ఏమైనా కొనుగోలు చేయాలన్నా, లేకపోతే ఏవైనా ఇంకో చోట అమ్మి వేరే చోట ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ అలాంటివి కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే లోన్స్కు సంబంధించి ఏదైనా వస్తువులు కానీ లేకపోతే ఏదైనా వాహనాలు కొనాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో బ్యాంకింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉంటాయో అవన్నీ తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఉద్యోగాలు వచ్చినా, గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేస్తున్నా, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరికైనా సరే కాస్త వృత్తిపరంగా ఒత్తిడి అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి దాని నుండి బయటపడడానికి దైవబలం అనేది చాలా అవసరం. అలాగే విద్యార్థులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోటీ పరీక్షల్లో కానీ వాటిల్లో కానీ మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా
కాస్త ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో చదవడం అనేది ఉంటుంది. అయితే వాళ్ళు కూడా కాస్త ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండి చదువుకోవడం ద్వారా మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే విదేశీ పరంగా ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ లేదా చదువు పరంగా కానీ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీ దానికి సంబంధించిన ధనం రావడం, పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి కూడా జరుగుతాయి. మొత్తం వీళ్ళకి ధనపరంగాను ఉద్యోగపరంగాను విద్యపరంగాను కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క మన దేవాలయాలకు కానీ లేదా తీర్థయాత్రలకు కానీ ఎక్కువగా ఆధ్యాత్మిక ఆలోచనలు రావడం ఈ మాసం అంతా కూడా గడపడం అనేది జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి కాస్త మాసంలో మాత్రం ఈ మాసంలో కంటకశని యొక్క ప్రభావం కొద్దిగా ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా వాటిలో చిన్న చిన్న ఒడిదొడుకులు, పనుల్లో ఆలస్యం అవ్వడం వల్ల మానసిక అశాంతి ఏర్పడుతుంది. కాబట్టి పనులు పూర్తవ్వడం అనేది జరుగుతుంది, కానీ పనుల్లో ఆలస్యంగా అవ్వడం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటూ ఉండడం, దీంతో పాటుగా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు పంపించండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఈ గోచార ఫలితాలను అనేవి తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు కేవలం ఈ మాసంలో ఈ నెల రోజులు మాత్రమే ఈ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి అని చెప్పి గోచార ప్రకారంగా అందరికీ కలిపి మనం ఒకటే చెప్పుకుంటున్నాం. అయితే ఈ గోచార ఫలితాల్లో మార్పులు అంటే కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి, కొంతమందికి చెడు ఫలితాలు ఉంటాయి. అయితే దీంతో పాటుగా వ్యక్తిగత జాతకాన్ని కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏవైతే వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకము ప్లస్ గోచార ఫలితాలు రెండు కలుపుకున్నప్పుడు పూర్తి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.